చేపల పులుసు అంటే అందరూ ఏదో వెరైటీ చేస్తుంటారు, కానీ నేను చేయబోయే చేపల పులుసు నెల్లూరు చేపల పులుసు. మొన్న ఎవరో ఒక కామెంట్ పెట్టారు, వంట చేసినప్పుడు కిటికీ ఓపెన్ చేయండి అనేసి. మన తూర్పు గోదావరి పశ్చిమ గోదావరిలో బెండకాయ వంకాయ వేస్తారంటే అదొక టేస్ట్ అనమాట. చేప తలకాయ అంటే నేను కొంచెం లైక్ చేస్తాను అనమాట. హలో అండి, ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, మీకు ఈరోజు ఒక మంచి వంట చూపిద్దాం అనేసి మార్కెట్కి వెళ్ళి మరి చేపలు తీసుకొస్తున్నానండి. ఈరోజు మీకు నేను చేపల పులుసు చేసి చూపించబోతున్నాను. చేపల పులుసు అంటే అందరూ ఏదో వెరైటీ చేస్తుంటారు, కానీ నేను చేయబోయే చేపల పులుసు నెల్లూరు చేపల పులుసు. నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలన్నీ కరెక్ట్గా వేస్తే అదిరిపోద్ది అనమాట. సో గత 2 ఎపిసోడ్ల నుంచి కూడా నా వంటల ప్రోగ్రామ్ చాలామంది ప్రేక్షకులు ఆదరిస్తున్నారు, చాలా మంచి కామెంట్స్ పెడుతున్నారు, కంటిన్యూ చేయండి వంటలు అంటున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా షూటింగ్ గ్యాప్లు అన్నిట్లో నేను టైం చూసుకొని ఖచ్చితంగా మీకు నేను ప్రతి ఎపిసోడ్ కూడా మీకు వంటలు ఏదో ఒకటి చేసి చూపిస్తాను, వెజ్ ఆర్ నాన్ వెజ్ కూడా. అయితే ఈరోజు మాత్రం నేను ఫ్రెష్గా మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చున్నాను. అవన్నీ క్లీన్ చేసి మీకు నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలనేది నేను చూపించేస్తాను. మరి ఎందుకంటే ఆలస్యం, మా ఇంట్లోకి వెళ్ళిపోదామా, రండి. హాయ్, హలో, నమస్తే. షైనింగ్ శాంతి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే నెల్లూరు చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ముందుగా నేనైతే 1.5 కేజీన్నర చేపలు తీసుకున్నాను. ఆ 1.5 కేజీన్నర చేపలకి 4 ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఒక 5 మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఒక పెద్ద మామిడికాయ, 3/4 కేజీ సరిపడిన చింతపండు వేసానండి. అలాగే చేపల కూరకి కావలసిన మసాలా అనమాట, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, అలాగే మెంతులు, ఇవన్నీ కూడా లైట్గా వేపేసి చేపల పులుసులో వేస్తే చాలా టేస్టీ వస్తుంది అనమాట. మరి తయారు చేసే విధానం ఎలాగో చూసేద్దామా. ఈ ఉల్లిపాయల్లో 2 ఉల్లిపాయలు వచ్చేసి ముక్కలు వేస్తాను, 2 ఉల్లిపాయలు పేస్ట్ వేస్తానండి. అందులో కొంచెం మెంతులు వేసి పేస్ట్ వేస్తే చేసేసి తర్వాత 2 ముక్కలు వేసేస్తానంటే నెల్లూరు చేపల పులుసుకి చాలా టేస్ట్ వస్తుంది అనమాట. మరి ముక్కలు చేసేసుకుందామా, అదే ఇదండి. 4 ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు వచ్చి ముక్కలు తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు వచ్చి పేస్ట్ తీసుకున్నానండి. నేను నూరాను అనమాట. కొంచెం మెంతులు వేసేయాలి, పచ్చి మెంతులు వేసి కొంచెం నూరి వేయాలన్నమాట. ఇవి 2 కూడా మనం ఆయిల్లో వేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే మనం ఎప్పుడులాగానే ఇదిగోండి కుండ పెట్టి పొయ్యి వెలిగించేసాము. అయితే చేపల పులుసు కానండి బేసిక్గా ఈరోజు ఈవినింగ్ చేసి మట్టి కుండలో మరుసటి రోజు తింటే అసలు చెప్పలేరు అనమాట, అంత టేస్ట్ వస్తుంది అనమాట. ఫస్ట్ ఆయిల్, చేపల పులుసు కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. అది కొంచెం వేడైన తర్వాత ఆవాలు, కొంచెం మెంతులు వేసి ఉల్లిపాయలు వేయాలన్నమాట. సో ఆయిల్ వేడైందండి, ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను. ఆవాలు చిట్టుపట్లాడుతున్నాయి కదా. మా చిన్న కిచెన్ కాదండి, ఇలానే ఉంటుంది, కొంచెం ఇరుగ్గా, పర్వాలేదు అయినా కూడా. మొన్న ఎవరో ఒకరు కామెంట్ పెట్టారు, వంట చేసినప్పుడు కిటికీ ఓపెన్ చేయండి అనేసి. కిటికీ ఓపెన్ చేస్తారండి, అప్పుడప్పుడు అది ఎలకలో గోడలు ఎక్కుతాయి, అది దృష్టిలో పెట్టుకుని తలుపేశాను. మీ కామెంట్ చూసిన తర్వాత తలుపు తీసేసానండి. మీరు చెప్పింది కరెక్టే, వంట చేసేటప్పుడు తీసేసి నార్మల్ అప్పుడు మూసేస్తాను. ఆవాలు చిటపట్లు ఆడుతున్నాయి కదా. ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి ముక్కలు, నేను మార్కెట్కి వెళ్ళి వచ్చేటప్పటికి తల ప్రాణం తోక్కొచ్చేసిందండి. గబగబా వచ్చే పక్కన పెట్టేసి స్నానం చేసి డ్రెస్ మార్చుకొని వంటగదిలోకి వచ్చేసాను. ముఖ్యంగా ఎండలు చాలా ఎక్కువైపోయాయి, బయట ఏవో చెప్తున్నారు. మెయిన్ పిల్లలు, పెద్దవాళ్ళు మటుకు చాలా జాగ్రత్త. బేసిక్గా నా చేపల పులుసుకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. నా షూటింగ్లో కానీ బయట కానీ మా వాళ్ళు చాలా మంది అడుగుతుంటారు. ఎందుకంటే చేపల పులుసు అంటే ఫేమస్ నెల్లూరు, మా నెల్లూరు కాబట్టి ఎక్కువ అడుగుతారు. నెల్లూరు చేపల పులుసు ఎందుకని అంటారంటే చెప్తారండి, దానికి కూడా రీజను. మామిడికి వేస్తారు కాబట్టి. అలాగే ఈ మసాలా ఉంటుంది చూడండి, మెంతులు, ఆవాలు ఇవన్నీ వేస్తారు, ఇవన్నీ పొడి నెల్లూరు చేపల పులుసులో వేస్తారు. మామిడికి వేయడం వల్ల నెల్లూరు చేపల పులుసు అవుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే మన తూర్పు గోదావరి పశ్చిమ గోదావరిలో బెండకాయ వంకాయ వేస్తారండి, అదొక టేస్ట్ అనమాట. అదొక టేస్ట్ చాలా బాగుంటుంది. మామిడికి వేయడం వల్ల ఇంకో టేస్ట్ వస్తుంది అనమాట. ఏ ఊరు వెరైటీ ఆ ఊరు అనమాట. ముక్కలు బాగా వేగినాయండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నటువంటి ఆనియన్ అండ్ మెంతులు ఇది కూడా అది వేసేస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, చాలామంది అల్లం పేస్ట్ వేస్తారండి. అల్లం పేస్ట్ నెల్లూరు చేపల పులుసు అల్లం పేస్ట్ వేయమండి, ఇది వేయరనమాట కదండి. ఆ ముక్కలో పేస్ట్ ఉడుకుతుంది. ఈ చింతపండు పులుసు మెయిన్ కలుపుకోవాలండి. చింతపండు పులుసు కలిపిన తర్వాత అందులో పసుపు, కారం, ఉప్పు, టమాటాలు అన్నీ వేసి బాగా పిసికి కూర చేసుకోవాలి. కూర చేసుకుని అందులో వేయాలి, అందులో వస్తుంది టేస్ట్. అది ఎలాగ నేను చెప్తాను. చింతపండుని మనం బాగా పిసుక్కోవాలండి. పిసుక్కొని మనం రసం తీసుకోవాలి.
చింతపండు ఎప్పుడు మనం దీంట్లో వడగట్టడం వల్ల మనకి అది ఆ తుక్కు అవన్నీ కూడా ఆగిపోద్ది అనమాట. ఉల్లిపాయ ముక్కలు అండ్ పేస్ట్ చూడేస్తారా బ్రౌన్ కలర్లో రావాలండి. అంటే పచ్చిగా వద్దు, బ్రౌన్ కలర్లో రావాలి. ఇప్పుడైతే నేను చింతపండు పులుసు అయితే కలిపేసానండి. ఇప్పుడు ఆ చింతపండు పులుసులో మనం ఇదిగో టమాటాలు కూడా అందులోనే వేసి పిసికేయాలన్నమాట. కొందరు ఏమంటే చాప ముక్కలోనే పసుపు కారం ఉప్పు వేసి కలిపేస్తారు. కొన్ని ఊర్లలో కలిపేసి ఆ ఉల్లిపాయ వేగిన తర్వాత అందులో ముక్కలు వేసేసి బాగా కలిపేసి చింతపండు పులుసు పోస్తారు. అది ఒక స్టైల్. నేను అచ్చగా చేసేది నెల్లూరు చేపల పులుసు. మా నెల్లూరు చేపల పులుసులో ఎస్పెషల్గా ఇలాగే చేస్తారు. కాదని చెప్పమనండి, మా నెల్లూరు వాళ్ళు చూశాక నేను చేసేది పర్ఫెక్టా కాదా అని కామెంట్లో పెట్టండి. ఇప్పుడు మనం కారం వేయాలండి. ఇందులోనే పులుసు రెడీ అయిపోయింది కదా, ఈ పులుసులో కారం కొంచెం ఎక్కువ వేస్తానండి. ఎందుకంటే చేపల పులుసుకి నాన్ వెజ్ కదండి, ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువ వద్దు, బట్ కొంచెం ఎక్కువ వేస్తాను. ఎస్పెషల్లీ ఇది నేను వేసేది వచ్చేసి ఒకరి కోసం అండి. వాళ్ళు ఎక్కువ కారం తింటారు కాబట్టి వాళ్ళ కోసమే నేను వేస్తున్నాను. అది నేను తర్వాత చెప్తా ఎవరు అనేది. తర్వాత వచ్చేసి పసుపు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. తర్వాత కళ్ళుప్పు. నేను ఎప్పుడైనా కూడా కళ్ళుప్పు వాడతానండి. నేను ముందే చెప్తున్నాను కదా, ఎప్పుడని చాలాసార్లు కూడా చెప్పాను నేను. ఎందుకంటే కళ్ళుప్పులో చాలా టేస్ట్ వస్తుందండి. కారము పసుపు ఉప్పు అన్నీ వేసేసాం కదా. సరే చూసారా పులుసు ఎలా వచ్చిందో చూసారు కదా. ఇలా పులుసు కలిపి పెట్టుకోవాలన్నమాట. మనం ఏం చేస్తున్నాం అంటే కలిపి పెట్టుకున్న పులుసుని ఇందులో పోస్తున్నాం. ఈ చీర్చి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలని ఈ పులుసులో వేసేద్దాం. అలాగే కరివేపాకు కూడా వేసేస్తున్నాం. ఇప్పుడు మనం మూత పెడదాం. మూత పెట్టి అది బాగా మసిలేటప్పుడు మనం ముక్కలు వేస్తాము. ఈ లోపల మనం మామిడికాయని ఏం చేస్తాం, కట్ చేసి ముక్కలు పెట్టుకుంటాం. మనం మామిడికాయని వంకాయ ముక్కలు ఎలా కోస్తామో అలా కోసుకోవాలండి. రెడీ చేసి పెట్టుకున్నాం. ఇంకొక ముఖ్యమైన ప్రాసెస్ అండి, మీకు చెప్పాను కదా, మెంతులు ఆవాలు మిరియాలు ఒక చిన్న పట్ట ఇవేం చేస్తామంటే మనం దోరగా వేపుకోవాలి. ఈ లోపు మనం ఏం చేస్తాం, దోరగా వేపి పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలండి. పులుసు అయితే మరుగుతుందండి, ఒకసారి చూడండి. చూసారు కదా, ఎస్ పులుసు బాగా మరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదిగో కడిగి పెట్టుకున్నటువంటి చేప ముక్కలు మనం ఒక్కొక్కటి వదులుతుంది. నేను ఎప్పుడు చేప అండి చిన్నది తీసుకోనండి. చూసారు కదా, నేను 3-4 కేజీల్లో వాటా తీసుకుంటే మనకి ముళ్ళు అనేది అంతా ఉండవు. పెద్ద ముళ్ళు ఉన్నా తీసేయవచ్చు ఈజీగా, పిల్లలు కూడా తినొచ్చు అనమాట. నేను అందుకని చేపలు ఎప్పుడు కూడా చిన్నవి ఎప్పుడు తీసుకోను. నాకు చేపల్లో ముఖ్యంగా నాకు ఇష్టం ఏం తెలుసా అండి, చెప్తే నమ్మరు, చాలామంది కూడా ఇష్టపడతారు. చేప తలకాయ అంటే నేను కొంచెం లైక్ చేస్తాను అనమాట. ఇప్పుడు చేపలు వేసిన తర్వాత ఒకేసారి గరిటె పెడతామండి. ఒకసారే పెట్టాలా, తర్వాత మనకు గరిటె అనేది తాకొద్దు. ఇప్పుడు కాబట్టి ముక్కలు గట్టిగా ఉంటాయి కాబట్టి తర్వాత ఉడకంగా ముళ్ళ ఇదైపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మూత పెట్టేస్తాం. చేపలు ఉడుకుతుందండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మామిడికాయ ముక్కలు వేద్దాం. ఒకసారి చూడండి, ఎంతమందికి నోరు ఊరుతుంది. ఎస్, ఇదే మా నెల్లూరు చేపల పులుసు స్టైల్ అనమాట. నెల్లూరు చేపల పులుసులో మామిడికాయ వేస్తాం. మామిడికాయ వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట, మామూలుగా ఉండదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గరిటిగా అస్సలు పెట్టకూడదు. ఒక్కసారి ఆ ఫస్ట్ వేసినప్పుడు మాత్రమే పెట్టాలి. ఇదిగోండి ఇలాగా. ఒక్కోసారి నాకు డౌట్ వస్తుంటుందండి, మీకు వంట చేస్తూ చూపిస్తే ఎక్కడ గ్యాస్ అయిపోద్దా అని. అందుకని అంతవరకు రావద్దని దేవుడిని దండం పెట్టుకుంటున్నాను. ఓకే, ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు వేసేసాను కదా, ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం. ఎస్ సార్, మూత పెట్టి దింపే ముందు ఏం చేస్తామంటే ఈ మసాలా పొడి మన కొత్తిమీర గార్నిష్ చేసేసి దింపేసుకుంటే ఎక్సలెంట్. మళ్ళీ చెప్తున్నాండి, చేపల పులుసు ఎప్పుడు కూడా మీకు టైం అయ్యే కొద్దీ మంచి టేస్ట్ వస్తుంది. అది కుండ అయితే ఇంకా చెప్పనే పర్లేదు. నేను ఇప్పుడు బేసిక్గా ఈవినింగ్ చేపల పులుసు పెట్టేసి వదిలేస్తా. మార్నింగ్ ఏం చేస్తారంటే ఆఫ్టర్నూన్ రైస్ మాత్రం వేడి పెట్టుకొని అప్పుడు చేపల పులుసు పెట్టుకొని తింటే అసలు మామూలుగా ఉండదండి. ఆ లెవెల్ అనమాట. అది చాలా పాత వాళ్ళకైతే అర్థమైంది, కొత్త వాళ్ళకి అర్థం కాదు. ఇదిగోండి ఉడుకుతుంది కదా, మనం పొడి చేసుకున్నటువంటి ఈ మసాలా జల్లేస్తున్నాం. ఇప్పుడు మనం కొత్తిమీర, ఒక్కసారి మనం మూత పెట్టేసి జస్ట్ ఒక 2-3 మినిట్స్ తర్వాత పొయ్యి ఆపేద్దాం. సో మీకు ఎప్పుడు చెప్పానండి,
పొయ్యి ఆపేసినా కూడా కుండ అనేది 1/2 అవర్ వరకు ఉడుకుతూనే ఉంటుంది. చూడండి, పొయ్యి ఆపేసాను ఆల్రెడీ, చూసారు కదా ఆ వేడికి ఎలా ఉడుకుతుందో. అలాగా మీకు 1/2 అవర్ ఉంటుందన్నమాట. అప్పుడు మనం మూతేసి పెట్టేయాలా, అప్పుడు మనకి కూర చిక్కగా వస్తుంది అనమాట. చేపల పులుసు వేడివేడిగా తింటే కొంచెం పలసగా ఉంటుంది. అదే కానీ ఒక 1 అవర్ తర్వాత తిన్నామంటే కనుక చక్కగా వచ్చి చాలా బాగుంటుంది. ఇంకా రేపటికైతే ఇంకా చెప్పనే పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షైనింగ్ శాంతి యూట్యూబ్ ఛానల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ పెట్టండి. మేము కూడా చూస్తుంటాను, మా టీం అందరూ కూడా కామెంట్లు చూస్తుంటుందండి. మీకు ఏ వంట కావాలన్నా కూడా మాకు చెప్పండి, మేము చేసి పెడతాము. లవ్ యూ, మీ సపోర్టు. నేను చేసిన వంటలకి మంచి ఆదరణ అభిమానాలు ఇస్తున్నారు కాబట్టి నాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి నేను ఇదిగో మా చిన్న ఇండ్లు, చింతలేని ఇల్లు చక్కగా వంట చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. లవ్ యూ.